హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్లో ఇది 15th క్లాస్ అనమాట. ఈ 15th క్లాస్లో మనం చెప్పుకోబోయేది సర్కిల్ బటన్ హోల్ స్టిచ్ అనమాట. దానికోసం ఇక్కడ జరీ థ్రెడ్ బెడల్ని తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా మీరు కూడా డ్రా చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చిన్న టానిక్ సిరప్ టానిక్ది క్యాప్ తీసుకొని లోపల స్మాల్ సర్కిల్ గీస్తున్నాను. ఏదైనా పర్లేదు, రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కాయిన్ కానీ ఏదైనా తీసుకొని మీరు కూడా డ్రా చేసుకోండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా. సో వీడియో చూసే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క వీడియో చూసి ప్రతి ఒక్క క్లాసెస్ని ఫాలో అయ్యి మగ్గం వర్క్ ఫ్రీగా నేర్చుకోండి. సో ఈ విధంగా 2 సర్కిల్స్ గీసుకున్న తర్వాత ఈ సర్కిల్ బటన్ హోల్ స్టిచ్ని ఈ విధంగా స్టార్ట్ చేయాలి. సిల్క్ థ్రెడ్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ విధంగా గొలుసు కుట్టు వేసి దాన్ని పైన సర్కిల్కి స్టిచ్ వేసి రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి మళ్ళీ అక్కడ లాక్ స్టిచ్ వేసి మళ్ళీ ఒక బటన్ హోల్ స్టిచ్ని స్టార్ట్ చేశాను. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా పైన సర్కిల్కి స్టిచ్ వేసి దాన్ని రివర్స్ డైరెక్షన్లో థ్రెడ్ని రివర్స్లో తీసుకొచ్చి అక్కడ లాక్ స్టిచ్ వేయాలి. దాని పక్కనే మళ్ళీ ఇంకొక బటన్ హోల్ స్టిచ్ అనేది స్టార్ట్ చేసి సేమ్ అదే విధంగా పైన సర్కిల్కి స్టిచ్ వేసి రివర్స్ డైరెక్షన్లో థ్రెడ్ని తీసుకొచ్చి మళ్ళీ లాక్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా మొత్తం సర్కిల్ మొత్తము ఇదే విధంగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో ఏమీ లేదు, బటన్ హోల్ స్టిచెస్ అంటేనే రివర్స్ డైరెక్షన్లో స్టిచ్ అనేది రావాలి, థ్రెడ్ అనేది రివర్స్ డైరెక్షన్లో రావాలి అని. బటన్ హోల్ స్టిచ్ అనగానే మీకు ఈ స్టిచ్ అనేది గుర్తుకు రావాలి. బటన్ హోల్ స్టిచ్లో ఈ విధంగా సర్కిల్ స్టిచ్గా బటన్ హోల్ స్టిచ్లో ఇంతకుముందు మనము 2 టైప్స్ ఆఫ్ బటన్ హోల్ స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటి, ఆ బటన్ హోల్ స్టిచెస్ ఏంటి, ఎలా వేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకున్నాము. 2 రకాల బటన్ హోల్ స్టిచెస్ అనేది ఇంతకుముందు వీడియోస్లలో మనము తెలుసుకున్నాము. అవి ఏ విధంగా వేయాలి, అసలు ఆ బటన్ హోల్ స్టిచెస్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము, ఎలా కుట్టాలి అని తెలుసుకున్నాము, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది బాగా తెలుసుకున్నాం కదా. ఇది సర్కిల్ బటన్ హోల్ స్టిచ్ అనమాట. ఈ స్టిచ్ గురించి చాలామందికి బయట ఎక్కువగా తెలియదు. సో మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్క స్టిచ్ అనేది తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క స్టిచ్ అనేది నేను చెప్పాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క స్టిచ్ అనేది క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనెంత చెప్పడం ఎంత ఇంపార్టెంటో మీరు కూడా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, చూసి వదిలేయకండి. చూసి వదిలేస్తే మనకు వర్క్ ఏది కూడా రాదు. చేయి పట్టి ప్రాక్టీస్ చేస్తేనే వర్క్ అనేది మనకు గుర్తుండిపోతుంది, వస్తుంది. మగ్గం వర్క్ నేర్చుకోవడంలో కష్టం ఏమీ లేదు. కొంతవరకు ప్రాక్టీస్ చేయడంలోనే ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేయడం ఫస్ట్ కొంచెం కష్టం కావచ్చు, తర్వాత గొలుసు కుట్టు వచ్చిందంటే ప్రతి ఒక్క స్టిచ్ నేర్చుకోవడానికి ఈజీగానే ఉంటుంది. అది మన ఓపికను బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి క్లాస్ చూసి ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయండి. ఈ విధంగా పైన సర్కిల్కి ఒక స్టిచ్ వేసి రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి లాక్ స్టిచ్ అక్కడే వేసి దాని పక్కనే మళ్ళీ ఇంకొక బటన్ హోల్ స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఈ సర్కిల్ మొత్తం ఇలా ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఈ రౌండ్ సర్కిల్లో మిర్రర్ కానీ లేకుంటే కుందన్స్ కానీ ఇలా మెటీరియల్స్ యాడ్ చేసి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ సర్కిల్ ఏంటి అంటే ఇంతకుముందు సర్కిల్లో మనము లోపల నుంచి స్టార్ట్ చేసాం కదా బటన్ హోల్ స్టిచ్ అనేది. ఇప్పుడు బయట సర్కిల్ నుంచి వెళ్ళి లోపలికి రివర్స్ డైరెక్షన్లో ఎలా కుట్టాలి అనేది ఈ సర్కిల్ బటన్ హోల్ స్టిచ్ అనేది తెలుసుకోండి. దానికోసమని ఇలా స్టిచ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ లోపల సర్కిల్కి స్టిచ్ వేసి రివర్స్ డైరెక్షన్లో బయట సర్కిల్కి లాక్ స్టిచ్ వేసి బయట సర్కిల్ నుంచి వెళ్ళి ఈ సర్కిల్ బటన్ హోల్ స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి.
బయట బయట సర్కిల్ పైన సర్కిల్‌కి మాత్రమే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉండాలి. అదేవిధంగా లోపల సర్కిల్‌కి రివర్స్ డైరెక్షన్ థ్రెడ్ అనేది కుట్టు అనేది రావాలి. ఈ విధంగా రివర్స్ డైరెక్షన్ తీసుకున్న తర్వాత అక్కడనే లాక్ స్టిచ్ వేసి, దాని తర్వాత నెక్స్ట్ గొలుసు కుట్టు వేసి బటన్ హోల్ స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఏ స్టిచ్ వేసినా కూడా లాక్ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము అక్కడ ఇలా రివర్స్‌లో థ్రెడ్ తీసిన తర్వాత పక్కనే ఇంకొక చిన్న గొలుసు కుట్టు వేసి, దాని తర్వాత ఇంకో గొలుసు కుట్టు వేసి కుట్టు స్టార్ట్ చేస్తున్నాం. లేదు నార్మల్‌గానే ఇలానే గొలుసు కుట్టు వేసి వెంటనే మళ్ళీ ఇంకొక కుట్టు స్టార్ట్ చేస్తే మన కుట్టు థ్రెడ్ అనేది లూజ్‌గా అయిపోయి అక్కడే ఆగదు. లూజ్ అయిపోతది. ఈ థ్రెడ్ అంతా మన వర్క్ ఏదైతే చేస్తామో అది ఒక ఫ్లవర్ డిజైన్ చేస్తే ఆ ఫ్లవర్ డిజైన్‌లాగా కాకుండా అది వేరేలాగా థ్రెడ్ మొత్తం లూజ్ అయిపోయి వర్క్ లాగానే రాదు. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి ఇప్పుడు మనం వర్క్ ఎలా స్టార్ట్ చేస్తామో గొలుసు కుట్టు ఏదైతే ఉందో దానికి ఎలా స్టార్ట్ చేసి కుడతాము, థ్రెడ్‌కి ముడి వేసి గొలుసు కుట్టు స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా గొలుసు కుట్టు ఎండ్ చేసేటప్పుడు కూడా ఎండ్ నాటు ముడి వేసి థ్రెడ్ కట్ చేసి గొలుసు కుట్టు అనేది కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ కుట్టు ప్రతి ఒక్క స్టిచ్చు అక్కడే ఆగడానికి లాక్ స్టిచ్ అనేది కంపల్సరిగా వేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా వేసి రివర్స్‌లో తీసుకొచ్చి పక్కనే లాక్ స్టిచ్ వేసి పక్కనే ఇంకొక బటన్ హోల్ స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ అన్ని బటన్ హోల్ స్టిచెస్‌కి ప్రతి ఒక్క దానికి లాక్ స్టిచ్ కంపల్సరిగా వేస్తున్నాను. అదే విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా అలవాటైపోతుంది. మన వర్క్ చేసేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అలవాటైపోతుంది. ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్ మన వర్క్ చేయడానికి చేతి వాటంలాగా అలవాటైపోతుంది. సో, మన ఈజీగా ఉండే పద్ధతిలో కాకుండా మన వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండేటట్టుగా ఉండాలి అనేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేశారంటే మన వర్క్ చేసేటప్పుడు కూడా అలవాటు అదే వస్తుంది. ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తామో సేమ్ అదే విధంగా వర్క్ చేయడం కూడా అలవాటవుతుంది. సో, అందుకని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా 100% పర్ఫెక్ట్‌గా, నీట్‌గా రావాలి అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేయండి. సేమ్ అదే విధంగా నీట్‌గా మన వర్క్ అనేది కూడా మనకు అలవాటైపోతుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ చూసి ప్రాక్టీస్ చేయండి. వాళ్ళకి మగ్గం వర్క్ మెటీరియల్ కూడా మన దగ్గర ఉంది. ప్రతిదీ హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తున్నాము. ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.